నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రి గుర్తు చేసింది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరు? రఘునందన, కేటీఆరా? అప్పటిదాకా 7 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయ కేతనం అనే గీతాన్ని మీరు ఆ రోజు అసెంబ్లీలో ఆలపించకపోతే ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు. ఇదే రఘునందన్ ఇలా రేవంత్ని కూడా చెప్పిండు 400 ఎకరాల ఎక్సీ భూముల విషయం లోపల మీరు తప్పు చేస్తున్నారని. అందుకనే మేము పోయినాం, అడ్డుకున్నాం, ఆపినాం. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు, 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు, దమ్ముంటే నీకు చేతనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు. మళ్ళీ వారం చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో, దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది. వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు, ఇవ్వాలనే దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. ఒకసారి చదువుకో కేటీఆర్ గారు. చెప్పినావు కదా మధ్యలో ఎప్పుడు చెప్పిండు, ఏమవుతుంది జైలుకి పోతే యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. యునెస్కో గుర్తింపించింది భగవద్గీత. ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని, నేను చదువుకోనని. ఇలా చదువుకో, ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచి జరుగుతుంది నీకు. భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో, బాగుంటుందని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే, నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నువ్వు 2007లో జై తెలంగాణ అంటే రఘునందన్ 2001లో జై తెలంగాణ అన్నాడు. నువ్వు ఒకటంటే మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ నువ్వు ఒకటంటే 4 వినతందుకు సిద్ధంగా ఉండు. గాలి మాటలు కాదు, వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చింది, భూగోళం హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు, ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్, అక్కడ బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇది కేసీఆర్ గారు ముచ్చట. రాకులు హెరిటేజ్ కాదంట. ఇది నీ బయట మాట్లాడింది కాదన్న, ప్రెస్ మీట్లో మాట్లాడింది కాదు, అసెంబ్లీ సాక్షిగా పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచాడో, ఎక్కడికి పుడిచాడో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చింది, భూగోళం హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు, ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్, అక్కడ బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇలా మరి కేటీఆర్ ఏమంటున్నాడు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో? ఇట్లా మాట్లాడితే వీళ్ళకి బాధ అనిపిస్తుంది. అట్లా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది మీకు వినిపిస్తే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చెట్ల కిందనే ఉండి చెట్ల కిందనే చచ్చిపోవాలి. ఏదైనా కడదామంటే ప్రతి ఒక్కడు దరఖాస్తు ఇస్తాడు. ఈ రూల్స్ ఏంది, ఈ కమిటీలు ఏందని అసెంబ్లీలో మాట్లాడిండి అప్పటి ముఖ్యమంత్రి. గుళ్ళ భూములు నమ్ముకున్నారు మీరు. ఇంకా చరిత్ర మీద చాలా ఉన్నది ముంగట చెప్పేది కేటీఆర్.